గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మావాడ సల్లంగా ఉండాలని నీకు తోడు బోనం తీసుకొని కనకాల కట్టబడినంటే నా చిన్న తమ్ముడు పీంకుల మరణ శరణము ఏడుగంటము ఏకంగా ఉన్నాము తలబెట్టంగా పెట్టుకున్న బస్తీ వాసుల తరఫున మీకు చెకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తల్లి. గత సంవత్సరం నుండి మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు అమాసకు కానీ పున్నాము కానీ యాగాలు పూజలు చేసుకుంటూ వస్తున్నాం తల్లి. మీరు ఏదైతే మాకు సెలవు ఇచ్చిరో దాని ప్రకారమే మేము నడుచుకున్నాం తల్లి. మరి ఈ సంవత్సరం పూజలు మరి ఒక సంవత్సరం పాటు చేసినటువంటి మీ యొక్క పూజల గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నా గ్రామ ప్రజలు నేను చెప్పినట్టు పూజలన్నీ నచ్చమని సంతోషంగా ఆనందంగా నా గ్రామ ప్రజలందరినీ సుప్రశాంతలతో నిలజేసుకుంటున్నాను. ఇంకా మీద సార్ నాకు మాత్రం ఇట్టి విధంగానే ప్రతి నెలని చేస్తూనే ఉండండి. ఇదే కాకుండా గ్రామంలోని ప్రజలందరూ కూడా నా వద్దకు వచ్చి నా హోమం లోపల పాల్గొనాలి కదా కోరుకుంటున్నాను తల్లి. అది మీదే, మేము చెప్పిన వాళ్ళు వస్తున్నారు. అందరికీ కూడా స్వాగతం. మన బస్తీ దేవాలయం అని అందరికీ తెలియజేస్తున్నాం. 5, 6, 10 మంది తప్ప వస్తలేరు తల్లి. అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఎవరికి కష్టాలు ఉంటే వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటారు తల్లి. మేము దేవాలయం కమిటీ తరఫున ఎంత చెప్పాలో మేము చెప్తున్నాం తల్లి. సుఖశాంతులతోటి వర్ధిల్లా చూస్తున్నానని మీరు నన్ను మర్చిపోకండి. మీరు నా వద్దకు వచ్చిన ఆ పూజలో పాల్గొనండి. మీకు అన్నీ అనుకున్నవన్నీ నెరవేరు. సంతోషం. అదే కాదు, ప్రతి వారం నాకు సామూహికంగా కుంకుమార్చనలు జరిపించండి. తప్పకుండా తల్లి. కుంకుమార్చనలు మా అక్కజన తల్లులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. దేవాలయం కమిటీ తరఫున కూడా అందరికీ తెలియజేస్తాము. తప్పకుండా మరి ఈ సంవత్సరం కూడా మీకు పెద్ద ఎత్తున మాకు శక్తికి మించి మేము మీ పూజలు చేశాం తల్లి. మళ్ళీ ఏదైతే చేయలేనిది కూడా మీకు సమర్పించుకుంటున్నాం తల్లి. మీరు ఈ సంవత్సరం పూజల గురించి యువకులు మరి ఎప్పుడు పాల్గొంటారు? యువకులకు ఉద్యోగాలు లేవు, యువకులకు మాకు ఏం చూస్తలేదని వాళ్ళు దూరం దూరం ఉంటారు. కేవలం చేసిన మట్టుకే నామబట్టుగా చేస్తున్నాము. దీని గురించి మీరు భవిష్యత్తు గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీరు శక్తికి కొలది చేసిన అంటున్నారు కదా, మీ చేత ఉండి నేను జరిపించుకున్న వాళ్ళు యువకులందరూ నా వద్దకు వచ్చి మీరు కోరుకున్నట్టయితే తప్పనిసరిగా నెరవేరుస్తాను. కోరిందల్లా కొంగు బంగారం చేసి నేను నన్ను చూసినరా నేను మూకుమ్మడిగా కాదు, ఒక్కరోజు వచ్చిన కాలేదు కాదురా వాళ్ళు. నన్ను నిష్టతోటి వేడుకున్నట్టయితే కోరిందల్లా కొంగు బంగారం చేసి తప్పకుండా తల్లి. యువకులకు మీరు ఉద్యోగాలు ఇప్పిస్తే మీ మీద వారికి నమ్మకం కలిగి వాళ్ళు కూడా ఉత్సవంగా ఈ యొక్క ఉత్సవాల బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. సంవత్సరం పాటు మీరు పూజ చేసుకుంటుంటారు తల్లి. కేవలం నేను గత సంవత్సరాల నుండి మన యొక్క పిల్లల గురించి
యువకుల గురించి కొట్లాడుతున్న తల్లి మీతోని. దీని గురించి మీరు యువకులకు ఏం చెప్పగలరు? లాభమేంద్ర బాలక, నువ్వు ఒక్కరి మాట కాదు, నా బాలులందరూ నా వద్దకు వచ్చి నన్ను వేడుకున్నారు. ఒక్కరోజు వచ్చి నా ముఖం చూసిపోవడం కాదురా బాలు, నన్ను భక్తి శ్రద్ధలతో వేడుకున్నట్టయితే తప్పనిసరిగా నేను కొంగు బంగారం చేస్తాను. తల్లి, చాలా మంచి విషయాలు చెప్పినావు, చాలా సంతోషంతో ఉన్నాం. కానీ మేమందరం బాధపడుతున్నాం, ప్రతిదినం బాధపడుతున్నాం. నీకోసారి నీ బాధ పద్మాలకు వచ్చి పూజ చేసుకుంటున్నాము, మంగళవారం ఆదివారం నీ గంట పెట్టుకుంటున్నాం, వేడుకుంటున్నాం. కానీ నువ్వు ఏం ఫలితం చూపెడుతున్నావు మా అమ్మ, కొంచెం వివరించి చెప్పాలి. ఇంకేమి కావాలరా బాల, సుఖ సంతోషం తల్లి. నా గ్రామ ప్రజలందరినీ సుఖ శాంతులతో చూస్తున్నాను కదరా బాలక, ఈ పుట్టుక లేకుండా చూస్తున్నాను కదరా బాలక. నీ బాలులకు ఉద్యోగం లేదని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చినారా నా వద్దకు, ఎంతమంది వేడుకున్నారు నా వద్దకు వచ్చి. మూకుమ్మడగా నన్ను ఏమనుకుంటున్నారా బాలక? వచ్చిందంటే తప్పే లేదు బాలక. నువ్వు ఒక జనని తల్లి, నువ్వు ఏదైనా చేయదలుచుకుంటావు, నువ్వు ఏం చేసినా చేసి చూపెడతావు. మేము దానికి కాదు అని అంటలేము. వర్షాలు లేక కొంచెము ఏదో దూరం దూరంలో వర్షాలు పడి డ్యామ్లు నింపగానే అక్కడనే సంతోషపడుతున్నాం. ఈడ గడ్డి కూడా మొలుస్తే నేను తినే జీవాలకు గడ్డి కూడా లేకుండా పోయింది. మరి వృక్షాలు చేస్తున్నారు కదరా బాలక, కోరినన్ని వర్షాలున్నాయి, అంతకు మించి మీరు కోరుకోకండి బాలక. మీరు కోరినట్టు ఇచ్చినట్టయితే అది కూడా నా మీదనే కదా భారం. తల్లి, మన యొక్క అక్కజనులకు కూడా, యువకులకు కూడా, బస్తీ వాసులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా మీరేందో తెలియజేసి మీ ద్వారా మీ యొక్క సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మా యొక్క బస్తీల చిన్న పెద్ద పిల్లలు బొట్టుకో అందరూ కూడా చల్లగా ఉండాలని నిన్ను వేడుకుంటున్నాము తల్లి. ఇదే మా యొక్క చివరి ప్రశ్న. మేమేం చేయాలో కూడా చెప్పి మీరు సెలవు తీసుకోవాలి. నా వారం రోజున 5 వారాలు సాగన అర్పించండి. బాలులందరూ నా వద్దకు వచ్చి వేడుకున్నట్టయితే తప్పనిసరిగా నేను మీరు కోరిందల్లా బంగారం తీసుకుంటాను.